ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థలో జవాబుదారీతనం నైతికతకు స్థానం లేకుండా పోయిందన్నారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం సెక్రటరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏ ప్రభుత్వంలోనైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. కొంతమంది చీడపురుగుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో భారత రాజ్యాంగం జవాబుదారీతనం అంశంపై సదస్సు నిర్వహించారు. నన్ను ఒక ఆర్డినెన్స్ ద్వారా నేను నియామకమైన 243K సిద్ధాంతానికి వ్యతిరేకంగా నన్ను ఒక ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం అప్పుడు రద్దు చేసినప్పుడు నేను దీని గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నేపథ్యంలో నేను ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నా మీద ప్రతిపక్ష నాయకుడి మీద ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు దుర్భరమైన భాషతో విరుచుకుపడ్డప్పుడు నేను దానికి స్పందించి ఆయన మీద ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చాను. ఇక మీరు ఈ ఎలక్షన్ సందర్భంగా ఏ విషయాన్ని మీరు మాట్లాడటాన్ని నేను నిరోధిస్తున్నాను. మీరు కనుక మాట్లాడినట్లయితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వారికి సూచన చేసిన తర్వాత నేను FIR ఫైల్ చేశాను. ఇది RTI యాక్ట్ కింద ఇది చట్టబద్ధం కాదు, ఈయన మీద చర్య తీసుకోవాలని చెప్పాను. అది గత ప్రభుత్వం గారు కాబట్టి చర్య తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అయ్యా దీని మీద చర్య తీసుకోవాల్సింది ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కమిషనరు. వాళ్ళు ఏం చేయాలి? నా గతంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ మీద ఇతను దుర్భాషలు అయ్యాడు. గతంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ వలన ఒక FIR ఫైల్ చేశాము. ఆ FIR సంగతి ఏమైంది, దాన్ని ఛార్జ్ చేయండి, మీరు ట్రయల్ మొదలు పెట్టండి అని చెప్పి ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ అడగాలి. నేను ఇదిగో తక్షణమే చర్య తీసుకుంటున్నానని చెప్పిన వ్యక్తి ఎవరు? సాక్షాత్తు ఈ రాష్ట్రానికి DGPగా ఉన్న గుప్తా గారు. ఆయన నాకు స్వయంగా చెప్పారు చర్య తీసుకుంటానని. ఈ రోజు వరకు చర్య తీసుకోలేదు. రాజ్యాంగానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించబోదని చెప్పారు. Once elected on a party, the person is saying that thank you, goodbye, and then going to the other floor, then they would say that you might be disqualified, and then you might have to go and then get elected again. In that 10th schedule, the power to decide applications filed for disqualification was vested on the Speaker of the Assembly. The argument that was made in the Supreme Court in a case which was filed from the Northeast was that governors, the speakers, should not be given this power because they still continue to identify themselves with political parties. And the argument that was advanced by the government was that no speakers after their election, they would definitely be impartial. They referred to some speakers in 1950s, Mavlankar, and people like that saying that once they were elected as speakers, they forgot about their birthmarks, and they were very impartial in their duties. Whether speakers are impartial in their duties or not, insofar as their discharge of duties, the less said the better, especially in this state and your neighboring state. I have been anxiously seeing for the past 10 years about how the speakers talk, how they identify with their own ruling parties, not realizing that they are doing adjudicative